గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి రామాయణంలోని సుందరకాండలోని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాము. హనుమంతుడు లంకా ప్రవేశం చేస్తాడు. అక్కడ హనుమంతుడు సీతను ఎలా గుర్తించాడు అనే ప్రశ్న వస్తుంది ఇందులో. కాబట్టి దానికి గల సమాధానం ఏంటో తెలుసుకుందాం మనం. సీత కోసం రాక్షస భవనాలన్నీ వెతికాడు. రావణుని అంతఃపురం కూడా వెతికాడు. మహా సౌందర్యవతి అయిన మండోదరిని సీత అని అనుకున్నాడు. కానీ అంతలోనే ఆమె సీత కాదని నిర్ణయించుకున్నాడు. తర్వాత అశోకవనంలోకి వెళ్ళాడు. అనువనువు వెతికాడు. శింషుప వృక్షం ఎక్కాడు. దాని కింద ఒక స్త్రీ మలినమైన వస్త్రాలతో ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృషించిపోయి ఉంది. దీనావస్థలో ఉంది. రాము ఎడబాసిన సీత ఉండవలసిన స్థితిలో ఉంది. అందుకే ఆమెను సీతగా గుర్తించాడు. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. ఋష్యమూక పర్వతం వద్ద చూసిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు. ఖచ్చితంగా ఆమెను సీతగా నిర్ధారణ చేసుకున్నాడు. రావణాసురుడు వచ్చి సీతను భయపెట్టి వెళ్ళాడు. సీతాదేవికి వినపడేలా రామకథాగానం చేశాడు హనుమ. సీత 4 వైపులా చూసింది. దానితో ఆమెను సీతగా పూర్తిగా నిర్ధారణ చేసుకున్నాడు. మొదట సీతాదేవి బాహ్య పరిస్థితులను గమనించాడు. తర్వాత ఆమె స్థితిని గుర్తించాడు. ఆమె మనసుకు నచ్చే రామకథను వినిపించి ఆమె ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గమనించాడు. ఆ విధంగా సీతను గుర్తించాడు హనుమ. ఇది లంకలో సీతను హనుమను గుర్తించుట అనే ప్రశ్నకు జవాబు. ఇంకొకటి, లంకా దహనానికి కారకులు ఎవరు విశ్లేషించండి అనే ప్రశ్న కూడా రావచ్చు ఇందులో. దానికి సమాధానం ఏం రాయాలో చూడండి. సీతాదేవి దర్శనంతో హనుమంతుడికి చాలా సంతోషం కలిగింది. అశోకవనం ధ్వంసం చేశాడు. రాక్షసులు బంధించారు. రావణుడు హనుమను చంపమన్నాడు. అది తగదన్నాడు విభీషణుడు. హనుమంతుని తోకకు నిప్పు పెట్టి లంకంతా తిప్పమని రావణుడు ఆజ్ఞాపించాడు. నూనెలో తడిసిన బట్టలు హనుమంతుని తోకకు చుట్ట పెట్టారు రాక్షసులు. ఆ తోకకు నిప్పు పెట్టారు. లంకా నగర వీధులలో తిప్పుతున్నారు. ఒక్కసారిగా హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప మొత్తం లంకంతా కాల్చాడు. రావణుడు ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఆచరించారు. అందుకే లంక తగలబడింది. లంక తగలబడడానికి కారణం అజ్ఞానంతో కూడిన రావణుని ఆజ్ఞ. మూర్ఖత్వంతో దానిని అమలుపరిచిన రాక్షసులు. రామాయణంలోని సుందరకాండను ఒకసారి చదవండి. అప్పుడు ఈ జవాబులు మీకు పరీక్షలలో ఏ ప్రశ్న వచ్చినా రాయడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.